దయచేసి రాత్రి దేవుని వాక్యాన్ని మనం కొంత ధ్యానిద్దాం. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 37 వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37 వచనం. అందరు కలిసి చదువుకుందాం. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ప్రేమగల పరలోక తండ్రి, యేసు ప్రభువారి నామమున స్తుతులు చెల్లిస్తున్నాం. రాత్రి వేళలో మీరు మాకు ఇచ్చిన అనుకూలత కొరకై స్తోత్రములు. ఏ భయంకర చివరి దినాల్లో మా ప్రభావ మేము ఈ రీతిగా వాక్యం వినేటువంటి ధన్యత మాకు ఇచ్చినారు. వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా విడుదల ఆత్మక్షేమ కొరకై కొన్ని మాటలు అనుగ్రహింపచేయండి. నీ రాజ్యం కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రభా బలుని సహాయాన్ని కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి దయచేసి. ఇప్పుడు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34 వచనంలో మనం ఒక 3 సంగతులు గమనించవచ్చు. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది అన్నాడు. రెండవదిగా ఆయన వచ్చుచున్నాడు. మూడవదిగా ఆలస్యం చేయక వచ్చుచున్నాడు. అంటే త్వరగా వస్తున్నాడని అర్థమవుతుంది. అనగా ప్రభు యొక్క రాకడ గురించి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పై భాగంలో చూస్తే మొదటిగా ఇక కాలం బహు కొంచెముగా ఉంది. కాలం బహు కొంచెముగా ఉంది. ఈ కాలాల గురించి మనము దేవుని వాక్యంలో కొన్ని సంగతులు చూడగలిగితే చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 21 వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 21 వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. చాలు. అన్నిటికీ ఏమొస్తాయంట? కుదురుబాటు కాలం. అనగా అన్నిటినీ ఒక దినాన సెటిల్ చేసేటువంటి కాలం వచ్చేదిగా ఉంది. అది మొట్టమొదటిది. రెండోదిగా మనం ఏం చూస్తున్నాం? యోబు గ్రంథం 7వ అధ్యాయం 1 వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1 వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? భూమి మీద నరుల కాలం ఎలాంటిదంట? యుద్ధకాలం. ఇది నాలుగిన మనం ఈ పరిస్థితులు ఆలోచన చేస్తే అట్లా ఉన్నాయి. కుదురుబాటు కాలము, యుద్ధ కాలం. మూడవదిగా ఏంటిది? చూడండి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13 వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13 వచనం. ఇది చెడు కాలము కనుక చాలు. ఏ కాలం ఇది? చెడు కాలం. మనం ఏం చూస్తున్నాం? ఇబ్రాసిన పత్రిక 10:37 వచనంలో ఇక కాలం బహు కొంచెముగా ఉంది. ఈ కాలం గురించి మనం చూసిన సంగతులు ఏంటివి? కుదురుబాటు కాలం, రెండవది యుద్ధకాలం, మూడవది చెడు కాలం. నాలుగవదిగా చూద్దాం ఒక మాట. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూడండి, 9వ వచనం. నోవాహు కాలమున జల ప్రళయము. చాలు. నోవాహు కాలమున ఏమొచ్చిందంట? జల ప్రళయము. నోవాహు కాలమున జల ప్రళయం. ఆదికాండం రండి. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో మనం ఒక మాట చూడగలుగుతాం. చూడండి ప్రియులారా, ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చదవండి. శృతిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చాలు. కనుక ఏమి రాబోతుంది? జల ప్రళయం.
నోవాహు దినాల్లో, నోవాహు కాలంలో జల ప్రళయం. దీనిని ఎవరు అనుమతించినారు, ఇది ఎందుకు వచ్చింది అని బైబిల్లో మనం కొంత పరిశీలన చేయగలిగితే, ఇక్కడ మనం చూస్తాం కదా 6వ అధ్యాయం 13వ వచనంలో, సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నింపబడింది. ఆ కారణం బట్టి దేవుడు ఏం పంపించినాడు? జల ప్రళయాన్ని పంపించినాడు. ఎందుకు పంపించినాడు? మానవుడు ఏమాత్రం కూడా దేవునికి భయపడట్లేదు, మానవుడు ఏమాత్రం కూడా దేవుని విధేయత చూపించట్లేదు, మానవుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు, దూరమైపోయినాడు. ఎన్ని విధాలుగా దేవుడు మానవుని ప్రేమిస్తున్నప్పటికీ, ఆహ్వానిస్తున్నప్పటికీ మానవుడు దేవునికి లోబలేకపోతున్నాడు. ఆ కారణాన్ని బట్టి ప్రియులారా, నోవాహు దినాల్లో జల ప్రళయం వచ్చింది. ఎంతో భయంకర స్థితిగతులు చూడండి. ఆ సంగతులు మనం నెక్స్ట్ ఇంటూ వచ్చినాం. 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 12-13 వచనాలు. 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును, నోవాహు కుమారులను, షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కుమారులు క్రోడన్లను ఆ ఓడలో ప్రవేశించిరి. ఎంతమంది? 8 మంది ఆ ఓడలోని ప్రవేశించినారు. 8 మంది ఆ ఓడలోని ప్రవేశించి ఆ దినమందే. ప్రియులారా, ఈ దినాల్లో మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఎరుగుదాం. ఎక్కడ చూసినప్పటికీ నేను మాట్లాడేటువంటి పరిస్థితులు ఏంటివి? కరోనా వైరస్. వైరస్ అంటే తెలుగులో ఏంటిది అర్థము? తెగులు. ఏంటిది? తెగులు. కనుక ఈ దినాల్లో వచ్చిన తెగులు ఏంటిది? కరోనా వైరస్ తెగులు వచ్చింది. ఎక్కడ చూసినా మనుషులు పడిపోతున్నారు. ఆకులు రాలినట్టు మనుషులు రాలిపోతున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయి. ఎందుకని? భూమి బలాత్కారం చేత నింపబడింది. మనుషులు దైవ భయం లేదు, దైవ సంబంధమైన ప్రేమ లేదు. దేవుని దగ్గరికి మానవుడు రావటానికి బదులుగా అనేక స్థలాలకి మనుషుల దినాల్లో పరుగులు తీస్తున్నాడు. దేవుడు అంటే నాకెందుకు, మాకెందుకు, డబ్బు ఉంది, కులం ఉంది, ఆస్తి ఉంది, అధికారం ఉంది, ఇట్లా మానవుడు ఈ దినాల్లో ఏం చేస్తున్నట్టే విర్రబీగిపోతున్నాడు. ఆ దినాల్లో నోవాహు కూడా తన ఇంటి యొక్క రక్షణ క్షేమ కొరకే ఓడను తయారు చేస్తూ దాదాపు 120 సంవత్సరాలు ప్రకటించాలని చెప్పేసి మనం బోధిస్తూ ఉంటాం. ఆ దినాల్లో ఒక్క వ్యక్తి కూడా ఓడ దగ్గరికి వచ్చినటువంటి వాడు కాడు. పెళ్ళికిచ్చుచున్నారు, నారు నాడుతున్నారు, పంటలు కోస్తున్నారు, పొలాలు వేస్తున్నారు, ఇండ్లు కడుతున్నారు, సుఖ సంతోషాలతో మానవుడు జీవిస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాలు కూడా అవే దినాలు. ఈ దినాలు కూడా మనుషులు అట్లే ఉన్నారు. ఆ కారణం బట్టి మనం ఏం చూస్తున్నాం? ఈ రాష్ట్ర పత్రిక 10:37లో కాలం బహు కొంచెముగా ఉంది, వస్తున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఆలస్యం చేయక వస్తాడు. కనుక ఆయన వస్తే నువ్వు ఆయన ఎదుర్కోవాలంటే, ఆయన కేకిని వినాలంటే, ఆయనతో నువ్వు సదాకాలం ఉండాలంటే, లేకపోతే వచ్చేటువంటి ఆ విపత్తు నుంచి నువ్వు తప్పించబడాలంటే, ప్రియులారా, నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి అవసరం. రండి 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయం చూడండి, 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తెలియజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. ఎక్కడి నుంచి లేచిందంట? నీటిలో నుంచి లేచింది. నీళ్లు ఆ ఓడను ఏం చేసినాయి? తేలజేసెను. మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? ఎత్తబడుట. ఎక్కడి నుండి? శాపగ్రస్తమైన లోకముల నుంచి, పాప సంబంధం లోకముల నుంచి ఎత్తబడుట. కనుక ఎవరు ఎత్తబడతారు? ఏ రీతికి ఎత్తబడతారు? ఎవరు ఎత్తబడేది? ఇక్కడ మనం ఏమేమి చూస్తున్నాము? ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనం మనం ఏం చూస్తున్నామంటే, జలములు విస్తరించి ఓడను తేలజేసినందున, జలములు విస్తరించి ఆ ఓడను తేలజేస్తూ వచ్చినాయి.
కనుక మనం ఆ రీతిగా ఎత్తబడాలంటే, మనం ఆ రీతిగా ప్రభువాన్ని మనం కలుసుకోవాలంటే, ప్రభుత్వం మన సదాకాలం ఉండాలంటే, ఈ నిత్య నాశనం మనం తప్పించబడాలంటే ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడింది, చెల్లెమ్ములు రండి. ఆ మాటకు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. చదవని కిందికి. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై, నిత్య జీవమునకై, నీళ్లు నిత్య జీవానికి అనగా ఆయన మాటలే నీళ్లు, అదే వాక్యం. కనుక ఎవరిలో అయితే వాక్యం సమృద్ధిగా ఉంటుందో, ఎవరైతే వాక్యానికి విధేయత చూపిస్తారో, ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తారో వారే ఒక దినాన పైకి ఎత్తబడేది, వారే ఒక దినాన ప్రభువాన్ని కలుసుకునేది, వారే ప్రభుతో సదాకాలం ఉండేది. అలాంటి వాక్యానికి ఎంత హృదయంలో స్థానం ఇస్తున్నామా? వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? వాక్యం అంటే మనంతరంగంలో భయం ఉందా? చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రభువారు ఒక మాట అన్నాడు. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట చూచి తిని. ఎవరు సాక్ష్యం ఇస్తారు ఈ మాట? దేవుడే స్వయాన నోహు గురించి సాక్ష్యం ఇచ్చినాడు. నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట నేను చూసిన. మనం ఎట్లా కనపడుతున్నాం ప్రభు దృష్టిలో? ప్రభువుకు మనం ఎట్లా కనపడుతున్నాం? ప్రభువారు మన విషయం ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ప్రియరా, ప్రభువారు మన విషయం ఇక్కడ రీతిగా సాక్ష్యం ఇవ్వగలిగితే మనం కూడా ఎత్తబడతాం. మనం కూడా ప్రభుతో సదాకాలం మనం ఉండగలుగుతాం. చూడండి, కీర్తన 118, 20 వచ్చినాం అనుకుంటా. కీర్తన 118:20 వచ్చినాం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు. ఎవరంటే ప్రవేశించేది? నీతిమంతులు. నీతియుక్తమైనటువంటి జీవితం జీవించాల, భయభక్తులు కలిగి జీవించాలి. యథార్థత, సత్యము ఎంతైనా కూడా మానవునికి అవసరం. అరతిగా జీవించకపోతే ప్రియులారా, ఆదికాండం ఆరోగ్యాన్ని చూస్తూ వచ్చినాం. వారందరూ నాశనం చేయబడుతూ వచ్చినారు, వారందరూ కొట్టుకుని పోయినారు, తుడిచివేయబడినారు. ఎంత భయంకర స్థితిగతులు చూడండి. కనుక ప్రభువారు అన్న మాట ఏంటంటే, ఈ ఎబ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 37 అన్నాడు, ఇక కాలం బహు కొంచెముగా ఉంది. ఎప్పుడు వస్తాడో ప్రభువారు తెలియదు. మనం ఎప్పుడు ఈ లోకం మొదలు పెడతామో తెలియదు. కనుక మన జీవితంలో ఏముండాలా? రండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఈ 16వ వచనంలో ఒక మాట చూస్తాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీడి. ఏముండాలంటే సమృద్ధిగా వాక్యం. నీలో సమృద్ధిగా వాక్యం ఉంటే నువ్వు ఎత్తబడేది. అక్కడ నోవాహు వాడు ఎత్తబడడానికి కారణం ఏంటిది? సమృద్ధినటువంటి జనాలు వచ్చినాయి, జనాలు విస్తరించిన కారణం అంటే కూడా పైకి తేలుతూ వచ్చింది. ఆ రీతిగా మనం కూడా అనగా పైకి ఎత్తబడాలంటే మనలో ఏముండాలో? సమృద్ధిగా వాక్యం సమృద్ధిగా ఉండాలి. వాక్యానికి అంతరంగా మన స్థానం ఇవ్వాలా. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఎబ్రాసిన పత్రిక 10:30 ఏమన్నాడు? ఇక కాలము బహు కొంచెముగా ఉంది, వస్తున్న ఆలస్యం చేయక వచ్చును. తనకి ఏ కాలం అంటే ఇది? మొట్టమొదటిది ఏ కాలం ఇది? కుదురుబాటు కాలం. రెండోది ఏ కాలము? యుద్ధకాలం. మూడోది ఏ కాలము? చెడు కాలం. కుదురుబాటు కాలం అంటే సరి చేసేటువంటిది. ఇది నాలైనా సరి చేసుకుని జీవితాన్ని ఎక్కడ చూసినా మరణాలే. అనేక మంది రాలిపోతున్నారు. అలాంటి దుర్భాగ్యం స్థితి నుంచి తప్పించబడాలంటే ప్రభు దగ్గరికి రా.
ప్రభువాన్ని ఆశ్రయించినటువంటి మనం భయభక్తులతో, నీతియుక్తమైన జీవితంతో, యథార్థమైన జీవితంతో, సత్యముతో క్రీస్తు వాక్యానికి అంతరంగంలో స్థానం ఇచ్చి జీవించగలిగితే ఆ ఓడ ఏ రీతిగా అయితే పైకి తేలిందో అట్లా మనం కూడా ప్రభువారు వస్తే ఎత్తబడతాం. అలాంటి కృప ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. ప్రేమగల పరలోక తండ్రి యేసు ప్రభువా, మీ పాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ లేఖనాల కొరకే నీకు స్తోత్రములు. నీ నామమున నీ రక్తము చేత విమోచించినటువంటి నీ ప్రజలమిగా మేము కూడా ఒక దినాన ఎత్తబడాలంటే మా అంతరంగ జీవితంలో సమృద్ధిగా వాక్యం ఉండాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. మా పరమ తండ్రి, చదువుతూ, బోధిస్తూ, వింటూ నీ వాక్యానికి స్థానం ఇచ్చి నీతి, యథార్థత, సత్యం, భయం, భక్తి కలిగి మీరు వస్తే మేము ఎత్తబడినట్లు మీ కృపను మాకు అనుగ్రహించిన ఆయన. ఆది కాండం 6వ అధ్యాయంలో ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోతూ వచ్చినారు. ఇది చెడు కాలం, ఎక్కడ చూసినా పాపం తాండబడుతుంది. ఈ దౌర్భాగ్యమైన స్థితిగతి నుంచి మనం తప్పించింది రాజ్యం కొరకే సిద్ధపరచమని ప్రభా ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారిని బలపరిచి వారంతరంగంలో కాలం జరిగించింది రాజ్యం కొరకే సిద్ధపరచమని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మమైన సహవాసం సంఘానికి వినేవారికి సకల పరిశుద్ధులకు సదాకాలం యుగయుగములో తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మీకు అందరికీ